ఒరాయంతో జీవం వస్తుంది. ఏమొస్తుంది? ఒరాయంతో జీవం వస్తుంది. నేను చెప్పడం లే, వాక్యమే చెప్తోంది. కారు చీకటిని ఉదయముగా వెలుగుగా మార్చువాడు, అంటే మరణమును జీవముగా మార్చువాడు. అయితే ఒరాయన్ ఎప్పుడైతే వస్తాడో, ఆయన వచ్చినప్పుడు కారు చీకటిని మరణము నుంచి జీవంలోనికి తెచ్చివాడై ఉన్నాడు ఆయన. ఏమే ఇప్పుడు గమనించండి, ఫిబ్రవరి సగం నుంచి మార్చి సగం వరకు వసంత ఋతువు. అర్థమైందా? వసంత ఋతువు అంటే చిగురిచ్చే కాలం. ఇప్పుడు వరాయన్ ఎప్పుడు వస్తున్నాడు? ఇప్పుడు చిగురిచ్చే కాలంలో వరాయన్ రావడంలే, వరాయన్ వస్తున్నాడు కాబట్టి చిగురిస్తా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, కారు చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయన, మరణమును జీవముగా మార్చువాడు ఆయన. ఫిబ్రవరి మధ్యలో నుంచి మేము ఆగస్టు ఫస్ట్ వీక్ వరకు వసంత ఋతువు, చిగుర్చే కాలం. ఎప్పుడైతే ఒరాయన్ వస్తాడో ఆ జీవం మరలా మొలకెత్తుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనము ఒరాయన్ వచ్చే కాలంలో ఉన్నాం, మనము ప్లేడిస్ వచ్చే కాలంలో ఉన్నాం, మనము ప్లేడిస్ కాన్స్టలేషన్ గుంపు వచ్చే కాలంలో ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే ఈ గుంపు వస్తుందో జీవం వస్తుంది, వసంత ఋతువు వస్తా ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ, వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ. పౌలు కాలంలో ఎదిగినటువంటి వృక్షము, ఆ తర్వాత 7 సంఘ కాలాలలో ఉన్న జీవం, చలి రాగా వెలుగు వెళ్ళిపోయి, వేడి వెళ్ళిపోయి చలి రాగా, ఆమేన్, దేవుని మంట లేకుండా సాధారణ చలి రాగా, దుర్బోధల చలి రాగా, ఈ వృక్షము, వధువు వృక్షములో ఉన్నటువంటి జీవము మెల్లిగా కాండములో పోయి కాండములో నుంచి వేరలోకి వెళ్ళిపోయింది. ఆమేన్. కానీ 7వ సంఘ కాలానికి సంబంధించిన నక్షత్రం వచ్చి అన్నాడు, ఇది వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ కాలం అని అన్నాడు ఆయన. ఇప్పుడు వధువు వృక్షం పునరుద్ధరణ జరగాలంటే ఏం కావాలి? ఒరాయన్ అండ్ ప్లేడిస్ రావాలి. అవునా? ఏమని? ఒరాయన్ అండ్ ప్లేడిస్ రావాలి. ఒరాయన్ అండ్ ప్లేడిస్ వచ్చాడా? ఎస్. భూమి మీద, అమెరికాలో, ఇండియాలో మనుష్య కుమారుడు బయలుపరుచుకొని ఉన్నాడు. ఒరాయన్ వచ్చాడు. ఒరాయన్ మన మధ్య నివాసం చేశాడు. వేర్ ఇస్ ప్లేడిస్? 7 నక్షత్రాలు ఎక్కడ? 1963లో ఎప్పుడు? ఫిబ్రవరి 28. వాట్ ఈస్ ఫిబ్రవరి 28? వసంత ఋతువు కాలము, జీవం వచ్చే కాలము. ఫిబ్రవరి 28. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్లేడిస్ వచ్చిందా? సన్సెట్ పర్వతం మీదకి పోగా 7 దూతల కాన్స్టలేషన్ ఏర్పడింది. ఒకే దగ్గరికి వచ్చారు. మనుష్య కుమారుడు దిగి వచ్చి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. 7 నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు ఆయన. ఏం జరిగింది? వధువు వృక్షము యొక్క పునరుద్ధరణ జరిగింది. వెలుగు ఏమి తెలుస్తుంది గాక, ఆ జీవము వేర్లలో నుంచి పైకి తిరిగి వచ్చి ఈ రోజున ఏమి పచ్చగా ఎదిగిన వధువు వృక్షం కనిపిస్తున్నది ఇక్కడ. దేవుని మహిమ కలుగును గాక. అది ప్లేడిస్ యొక్క ప్రభావం, మధురమైన ప్రభావం, తీయనైన ప్రభావం, గొప్ప ప్రభావం, బలమైన ప్రభావం, జీవమునిచ్చే ప్రభావం. స్తోత్రం కలుగును గాక. 7 నక్షత్రాలు ఎప్పుడు వచ్చాయి? ఫిబ్రవరి 28. ఆర్ మేబీ ఆ దినాలు ఏం దినాలు అవి? వసంత ఋతువు, జీవం వచ్చే కాలం. ఇప్పుడు ఒరాయన్ వస్తూ ఏం తెస్తాడట? జీవాన్ని తీసుకుని వస్తాడట. ఇప్పుడు ఒరాయన్ ఆ రోజున ఎవరు? ఓన్లీ ప్లేడిస్ మాత్రమే వచ్చిందా? ఒరాయన్. ఆ ఒరాయన్ చూడాలంటే నువ్వు రైట్ తిప్పాలన్నాడు ఆయన. కనిపించాడు ఒరాయన్. ఎస్. నూతన జీవం వచ్చి వధువు వృక్షం యొక్క పునరుద్ధరణ జరిగింది. ఆమేన్. మనకు తెలుసు గత కాలములో దుర్బోధలు మన మీద మరణం యొక్క అధికారం చేసి ఉన్నాయి. అవునా? ఎప్పుడైతే దుర్బోధలు మన మీద అధికారం చేసి ఉన్నాయో, ఒరాయన్ ఆయన యొక్క ప్లేడిస్తో దిగి వచ్చాడు.
ఎప్పుడైతే ఒరాయన్ మేఘముగా ఆయన ఒక ప్లేడిస్లో దిగి వచ్చి ఉన్నాడో, ఆ యొక్క 7 దూతల సమూహం దిగి వచ్చిందో అప్పుడు జీవం వచ్చింది. అనగా దుర్బోధలో అనే మరణంలో ఉన్న మనలను, కారు చీకట్లో ఉన్న మనలను ఏం చేశాడు ఆయన? వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. సాయంకాలం అందు వెలుగు కలుగును, ఆ వెలుగులోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ యొక్క ఒరాయన్ యొక్క కాన్స్టలేషన్ లేదా ఆ ప్లేడిస్ యొక్క కాన్స్టలేషన్ ఏ దినాల్లో కూడా జరగలే, పౌలు దినాల్లో జరగలే. అవునా? పౌలు దినాలలో 7 దూతలు దిగిరాలే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ తర్వాత వచ్చిన సంఘ సంస్కర్త దినాల్లో కూడా 7 దూతలు దిగిరాలి. కానీ ఎప్పుడు దిగి వచ్చారు వారు? 7వ సంఘ కాలంలోనే దిగి వచ్చి ఉన్నారు. ఎందుకంటే 7వ సంఘ కాలము రిస్టోరేషన్ సమయమైనది. సాయంకాలంలో ఏలియా బలిపీఠాలను ఏం చేస్తున్నాడు? రీస్టోర్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏంటి? 7వ సంఘ కాలమే రీస్టోరింగ్ కాలమైనది. అంటే ఆయన వస్తే కనుక లేదా ఆ కాన్స్టలేషన్ ఏర్పడితే కనుక ఖచ్చితంగా 7వ సంఘ కాలంలోనే ఏర్పడాలి. అది ఏం మహిమ కలిగింది కాక. ఈరోజు ఆశీర్వదించబడిన జనాంగమైనాం. ఆ కాలంలోనే మనం జీవిస్తూ ఉన్నాం ఇక్కడ.